థియేటర్స్లో నడుస్తోందని అడిగితే ఆయన చెప్పిన పేర్లలో విజయలక్ష్మి కూడా ఉంది. ఒక పాత ప్రేమికురాలి పేరు విన్న టైపులో నా గుండె జల్లుమంది. నేను అక్కడే చూస్తానని డిస్ట్రిబ్యూటర్కు చెప్పాను. విజయవాడలో నేను దిగిన హోటల్ నుంచి విజయలక్ష్మి థియేటర్కు 7 కిలోమీటర్ల దూరం. ఆ దారిలో ఎయిర్ కండిషన్ కారులో ప్రయాణిస్తుంటే పాత జ్ఞాపకాలు ఉప్పెనలా మనసుకు తాకాయి. ఇదే రూట్లో కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణించడం, బస్ టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేక చాలాసార్లు నడిచి వెళ్లడం గుర్తుకొచ్చాయి. మధ్యలో డిస్ట్రిబ్యూటర్ థియేటర్కు ఫోన్ చేసి రాంగోపాల్ వర్మ దారిలో ఉన్నారని చెప్పాడు. మేమక్కడికి వెళ్లేసరికి థియేటర్ ప్రాంగణమంతా జనంతో నిండిపోయి ఉంది. థియేటర్ ఓనర్ తన కుటుంబంతో కలిసి వచ్చి నా మెడలో పూలదండ వేయగానే చప్పట్ల మోత మోగింది. ప్రొప్రయిటర్, అతడి మిత్రులలో నావైపు షాకింగ్గా, అపనమ్మకంగా చూస్తూ ఉన్న ఓ ముఖం కనిపించింది. అది అప్పుడు నాకు క్లాస్ పీకిన మేనేజర్. అంతకు ముందు ఆయనకు నా ముఖం తప్ప నా పేరు తెలీదు. ఒక పనికిరాని వాడుగా ఆయన మనసులో నిలిచిపోయిన నేను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తానని ఎంత మాత్రం ఊహించలేకపోయాడు. ఒక అపరాధ భావనతో కూడిన గర్వమైన చిరునవ్వుతో ఆయన వైపు చూశాను. ఇంతలో ఓనర్ నన్ను థియేటర్లోకి తీసుకెళ్తూ క్యాంటీన్ నుంచి నాకేమైనా తెప్పించమని మేనేజర్ని పురమాయించాడు. వెనక్కి తిరిగి క్యాంటీన్ వైపు చూడగానే జనంలోంచి నావైపు తదేకంగా చూస్తూ కళ్లలో ఆనంద బాష్పాలు నింపుకున్న నాకు అప్పిచ్చే క్యాంటీన్ ఓనర్ కనిపించాడు. అతన్ని చూడగానే నేను అతడికి 40 రూపాయలు బాకీ ఉన్నానన్న విషయానికి గుర్తొచ్చి పశ్చాత్తాపపడ్డాను. నేను వెంటనే ఆ డబ్బు అతడికి ఇమ్మని, అతడు అడిగితే ఇంకా ఇమ్మని నా వాళ్లకు చెప్పాను. అతడు డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడని, నాతో ఒక ఫోటో మాత్రం దిగాలని ఆశపడుతున్నాడని మావాళ్లు చెప్పారు. నేను అతడితో క్యాంటీన్ కౌంటర్ వెనుక నిలబడి ఒక ఫోటో దిగాను. సినిమా చూసి థియేటర్లోంచి బయటికి వస్తున్నప్పుడు చుట్టూ చూశాను. ప్రేక్షకుల గుంపులో ఉన్న మేనేజర్ దగ్గరకి వెళ్లాను. ఇంకా షాక్లో ఉన్న ఆయన నన్నొక దయ్యాన్ని చూసినట్టు చూస్తూ షేక్ హ్యాండ్ కోసం నేను చేయి చాపగానే నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. విజయలక్ష్మి థియేటర్ కాంపౌండులో ఆ మేనేజర్ నన్ను అప్యాయంగా కౌగిలించుకున్న క్షణం నా జీవితంలో నాకు అతిపెద్ద థ్రిల్. గమనిక: రాత్రి సినిమాలోని ప్రారంభ దృశ్యంలో రేవతి బస్సు దిగే సీను కామయ్య తోపులో తీశాను. ఆ ప్రదేశానికి గౌరవార్థం అలా చేశాను. పైగా ఆ సీన్కు సంబంధించిన ఆలోచన మొదట నా మనసులో మెదిలింది విజయలక్ష్మి థియేటర్ కాంపౌండ్లోనే. చిట్టీస్ బార్, నా ఫ్లాప్ సినిమాలన్నీ నేను ఇంటెన్ననల్గా తీసినవి. హిట్ సినిమాలన్నీ అనుకోకుండా సంభవించినవి. రాత్రి సినిమాను నేను ప్లాన్ చేస్తున్న సమయంలో నా కజిన్ చిట్టి నా దగ్గరకు వచ్చి హైదరాబాద్లోని మెహదీపట్నం రోడ్లో ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. మెయిన్ రోడ్డుకు అంత దగ్గరగా ఉన్న అంత పెద్ద కాలనీ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా మరో బాక్తేని కారణంగా అక్కడ పెడితే బిజినెస్ చాలా బాగుంటుందని చెప్పాడు. కేవలం 20 లక్షల పెట్టుబడితో మొదటి సంవత్సరంలోనే ₹1 కోటి సంపాదించవచ్చని కాగితం మీద లెక్కలు చూపించాడు. అతనికి ఆల్ ద బెస్ట్ చెప్పాను. బార్ స్టార్ట్ అయిన తరువాత ₹1 కోటి లాభం అటుంచి బిజినెస్ లేకపోవడంతో ఏడాది కల్లా మా కజినా బార్ మూసేయాల్సి వచ్చింది. ఏంట్రా, ఏమైంది అని అడిగితే అది రెసిడెన్షియల్ కాలనీ కాబట్టి అక్కడ ఉండేవాళ్లెవరూ దగ్గరగా ఉన్న బార్లో తాగడానికి ఇష్టపడక దూరంగా ఉన్న బార్స్కి వెళ్తున్నారు. అది ఊహించే అంతకుముందు ఎవరూ అక్కడ బార్ ఓపెన్ చెయ్యలేదని చెప్పాడు. తను చెప్పిన కారణాలు కరెక్ట్ అవ్వొచ్చు, కాకపోవచ్చు. కానీ చిట్టీస్ బార్ రాత్రి సినిమా ఫ్లాప్ అవడానికి ఒకే కారణాలు. సినిమా తీయాలని డిసైడ్ చేసే ముందు అనుకున్నవన్నీ కరెక్ట్ అనిపిస్తాయి. కానీ ఫ్లాపైన తరువాత ఇంకా కరెక్ట్ కారణాలు తెలుస్తాయి. కాకపోతే నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి రాత్రి ఫ్లాప్ అందరికీ తెలిసింది. చిట్టి బార్ ఫ్లాప్ అవటం నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఇరాక్ యుద్ధమే తీసుకుంటే చాలా దేశాల ప్రజలు, ఆఖరికి చాలామంది అమెరికన్స్ కూడా ఇరాక్పై అమెరికా దాడిని ఖండించారు. సద్దాం హుస్సేన్ తన దగ్గర సామూహిక జనహనన ఆయుధాలు దాచాడన్న వార్తకు సంబంధించిన విశ్వసనీయత గురించి ప్రశ్నించారు. యుద్ధంలో అమాయకులైన స్త్రీలు, పసిపిల్లలు చనిపోతారని ఆవేదన చెందారు. అంతేగాని ఇరాక్ మీద అమెరికా గెలవగలుగుతుందా అనే సందేహం ఎవరికీ రాలేదు. ఊహించినట్టుగానే యుద్ధం మొదలై వారం గడచిన తర్వాత సద్దాం, అతని కొడుకులు పారిపోయారు, పని పూర్తయింది అన్న బ్యానర్ బ్యాక్గ్రౌండ్గా అమెరికా అధ్యక్షుడు ఉపన్యాసం ఇచ్చాడు. కానీ అప్పట్నుంచి యుద్ధం అంతులేకుండా కొనసాగుతూనే